చెలియా 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 ఇంకోసారి చెలియా 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 చెలియా. சூரியனா எனக்கு எவ்வளவு இஷ்டம். சூரிய வேணுமா வெண்ணிலா வேணுமான்னு கேட்டா உசிரே போனா சூரியதா வேணும்னு சொல்லுவோம். గైస్ రవాణా మూవీ ఉంది కదా, సో క్రాక్ మూవీ. రౌడీలు కూర్చొని అది ఫైటింగ్ అవుతుంది కదా లాస్ట్ మూమెంట్లో. గైస్ లైటింగ్స్ ఎట్లా వస్తున్నాయి ఆడ. అరే బాగుందిగా. ఇక్కడ కూడా వస్తుందిరా. లేదురా అబ్జర్వ్ చేయి, ఇక్కడ రైట్ సైడ్ కూడా వస్తుంది. హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాం. సో ఈరోజు మేమైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చీరాల ఇంకా బాపట్ల బీచ్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 8:40 అయితే అవుతుంది. నేను 9 o'clock వరకు అయితే మైగాన్ దానికి వస్తా అని చెప్పినాను. మైగాన్ అక్కడ నుంచి పిక్ చేసుకొని అక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోతాము. ఎల్బీనగర్ నుంచి స్టార్ట్ అవుతాము. సో అదనమాట. మాకు ఇక్కడ నుంచి 350 అరౌండ్ 400 kilometers అయితే పడుతుంది నాన్ స్టాప్. అసలు మేము ఎక్కడ ఆపకుండా, ఎందుకంటే ఈవినింగ్ వరకు సన్సెట్ వరకు మేము అక్కడికి వెళ్ళిపోవాలి. మాకు ఇక్కడ నుంచి 6 hours అయితే చూపిస్తుంది. మేము ఎందుకంటే అక్కడికి రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళి రూమ్ చూసేసుకొని అక్కడ లగేజ్ పెట్టేసి, అంటే వాతావరణం బాగుంటే మాత్రం తొందరగా వెళ్ళిపోతాం. సో వర్షం పడితే మాత్రం ఇక కొంచెం అయితే లేట్ అవుతుంది, మనం ఏం చేయలేము. సో బాపట్ల చీరాల ఈ రెండు చూసేసుకొని అయితే వద్దాం. సో ఈ వీడియో అయితే బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ మనమైతే బాపట్ల చీరాల ఈ రెండు ప్లేస్లో ఎక్కడైనా ఒక తాను కలుసుకుందాం. గైస్ చిట్యాలకు దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు చూడండి వర్షం అయితే ఎట్లా పడిందో, ఘోరంగా నానిపోయినాము. అసలు మేము వచ్చే 1 kilometer ముందు అసలు వానలే లేదు. తెలిసి ముందట దొరికితే కానీ కూడా వచ్చినాము. ఘోరంగా తడిచిపోయినాయి. ఇక బట్టలన్నీ తడిచిపోయినాయి. హెల్మెట్ ఉండడం కారణం వల్ల ఇగో ఏం కాలే. మైగాడు అయితే మొత్తానికి తడిచిపోయాడు. బ్రో ఎట్లుంది వాన? అసలు మెయిన్ చిట్యాల ముందటనే ఉందంట, ఆ తర్వాత హైదరాబాద్లో లేదు, ఇక్కడ లేదు. కంటిన్యూస్గా డైలీ పడుతుందంట ఈ చిట్యాలలో. ఏదో మరి వరుణ్ బ్రో ఈడైతే ఘోరంగా చూపిస్తుండు ఉగ్ర రూపం. గైస్ ఇప్పుడు నర్సరావుపేటలో అయితే ఉన్నాం. ఈడికెళ్ళి చీరాల 60 kilometers అవుతుంది. వస్తుంది కదా ఇది రోడ్డు మధ్యలో. ఫోటోవా బాగుందిగా రోడ్డు మధ్యలో ఇది. పోదాంపా, లేట్ అవుతుంది మళ్ళీ. సన్సెట్ కాలు వెళ్ళిపోవాలి మనం. గైస్ ఇప్పుడైతే చిలకలూరుపేటలో ఉన్నాం. అల్లూరి సీతారామరాజు ఎవరు? అంబేద్కర్. ఎంత చూడు ఒకసారి. ఈయన అంబేద్కర్. ఆయన ఎవరు? ఎవరైనా కన్ఫామా? ఇదే చిలకలూరుపేట. ఫోటో తీసుకో.
బీచ్ కనిపిస్తుందా ఉందటాగో అంత చెరువు. రామాపురం బీచ్ ఇగో వావ్ పోనీ బ్రో ముందు పోనీ బ్రో మా చేపలు ఈరోజు అన్నీ టేస్ట్ చేద్దాం ఒక్కటి కూడా వదలకుండా అన్నీ. గైస్ ఆల్రెడీ మైగాడ్ అయితే వెళ్ళిపోయాడు. ఇగో రిసీవర్ నాతానుంది, రిసీవర్ పోయి వాడు తీసుకొని పోయాడు. ఇప్పుడు ఎట్లా కనెక్ట్ చేయాలి నేను మైక్ అది ఆయనకి వ్యూ కనిపిస్తే వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆడున్నాడు చూడండి, వేరే లెవెల్ ఉంది అసలు. వాడు బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు అక్కడ పోతుంది. రే లోపడుకోతున్నా ఈతో సాదరా నీకు ఫోన్లు ఉన్నాయా? కొద్దిసేపు గోమాతలతో మాట్లాడదాం. సారీ 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 ఎందుకట్లా చూస్తారు ఏం వస్తలేదు. వేరే లెవెల్ ఉంది బీచ్ మాత్రము. వీకెండ్కి వస్తే మాత్రం పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే మస్తు నచ్చింది. ఇగో గీ బోట్లు వేసుకొని ఒక్కొక్కరు ఇద్దరిద్దరే పోతున్నారు. నేను ఇందాక ఇద్దరిని చూసిన అక్కడ గాడ అనిపిస్తున్నా మధ్యలో గాడ ఒక్కడే పోయిండు లోపలికి. ఎటు పక్క చూసినా అగో ఇట్లా వాలీబాల్ ఆడుతారు వీళ్ళైతే. ఎటు పక్క ఎక్కడ చూసినా సరే అగో మొత్తం సముద్రమే కనిపిస్తుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. వచ్చిరంటే వీకెండ్లో వచ్చిరంటే పొక్కిలు ఎంజాయ్ చేయొచ్చు అసలు. ఐస్ క్రీమ్ అమ్మా నోట్లకు అప్పు పోయింది, మొత్తం నోరంతా గలీజ్ అయిపోయింది. కానీ కొద్దిసేపు ఆ గలీజ్ను పక్కన పెడితే మాత్రం పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సన్సెట్ అవుతుంది. మైగాడ్ ఈ సన్సెట్ కోసం అని చెప్పి ఇంత స్పీడ్గా వచ్చామంటే మేము సన్సెట్ ఎక్కడ మిస్ అవుతామని చెప్పేసి. మా బ్యాగ్స్ అందరు మీరు బ్యాగ్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే ఫస్టే తొందరగా వచ్చేసి ఏం చేయండి, ఒక రూమ్ చూసేసుకొని రూమ్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసేసుకొని ఆ మొబైల్స్ కానీ ఏమైనా ఉంటే మీరు తీసుకొచ్చి ఉంటే ఖాళీ తీసుకొచ్చుకోండి అంతే. ఇక్కడికి వచ్చిరంటే మళ్ళీ ఇక్కడైతే 20 లగేజ్కి 20-30 అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక్క లగేజ్కి. మేము తొందరగా వచ్చినాం కాబట్టి మేము లగేజ్ అయితే ఒక షాప్లో పెట్టినాం. ఫస్ట్ 30 అంటే 2 లగేజ్లు ఉన్నాయంటే సరే 20 ఇచ్చేయండి. ఈచ్ లగేజ్కి వచ్చేసి 20 రూపీస్. ఇప్పుడు 40 రూపీస్ కట్టి ఎంతసేపు అని ఉండొచ్చు అనమాట. లగేజ్ ఎంతసేపు అని మీరు ఎప్పుడన్నా రండి. నేను అడిగిన ఎంతసేపు 1 అవర్ అని అడిగితే లేదు మీరు ఎంతసేపు అని ఉండండి 20 రూపీస్ ఛార్జ్ చేస్తాము అని చెప్పారు. అదనమాట మా మైక్. ఓడారేవు 5 కిలోమీటర్స్. చీరాల వద్దా? టైం ఉంటే చూద్దాం. కానీ మస్తుందిగా. ఎట్లుంది బ్రో? సన్సెట్ కలర్ రావాలనుకున్నాము, సన్సెట్కి వచ్చేసినాము. అక్కడ రావాలా? ఏం చూడు సన్సెట్ అక్కడ వచ్చేదంట. సన్ రైజ్ మార్నింగ్ రావాలి. ఓకే బ్రో ఫైన్. పెట్టుకుంటావా ఇంకోటి? లోపట్టుకోవాలనున్నా పోతావా? వద్దుకో, మన ఇద్దరం ఒక్కరేమే ఉన్నాం. అయిపోయింది, గట్టిగా పట్టుకో. నా సో గాయస్ ఇదైతే లోపలికి పోతుంది. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వస్తారు, సడన్గా ఎంత సడన్గా వస్తుంది చూడు. రే మెల్లగా రే పోయింది. సో అప్పుడప్పుడు ఇలా అవుతుంది అనమాట, ఫాస్ట్గా వస్తాయి వేవ్స్. సో
సో ఇక్కడ ఉన్న బీచెస్లో అయితే ఇదే క్లీనెస్ట్ బీచ్ అనమాట. సో చీరాల ఓడరేవు దీంతో కంపేర్ చేసుకుంటే. సో అందుకే ఫస్ట్ ఇక్కడ వచ్చాం. వాడు కూడా ఎట్లా ఇస్తుండే జనాలు కూడా కొంచెం తక్కువనే ఉన్నారు. ఇట్లా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. పోయినాయేమనుకుంటే అక్కడ దిగారు అక్కడ. అమ్మ డబ్బేసింది రే. జోలు ఏమన్నాయా లోపలికి వచ్చిన ఫ్రెండ్స్ తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. చెప్పమ్మా ఎక్స్పీరియన్స్ చెప్పు. రోడ్లో పైన గొంతులో పైన నీళ్ళు కళ్ళు మంటలేస్తున్నాయి. సో గైస్ అన్న అయితే హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి నుంచి అయితే వచ్చింది అనమాట. చూసిరా హైదరాబాద్ నుంచి ఎంతమంది వస్తున్నారో. ఇంకా చాలామంది వీళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. అన్న వాళ్ళ ఫ్యామిలీతో అయితే వచ్చారు. వాళ్ళ పిల్లలు ఇప్పటిదాకానే పరిచయం అయ్యండి అన్న. ఈడోడు స్టిల్ మెయింటైన్ చేస్తాడు లోపట్టుకోయి. వాడైతే చూసిరా అన్న. అరే అరే కొట్టుకోబోయావు. బయటికి రారా బై. మంచుకున్నా నీళ్ళు మంచుకున్నా ఉప్పు ఉన్నాయి. అరే లేవురా. నిన్ను దింపనిగానే పుట్టినా నేను. నిన్ను దింపుతా, ఫోటోలు దింపుతానే ఉంటా. ఎడిపోతుంది లోపలికి. చెలియా 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 చెలియా. అది ఒడవడానికి చూస్తుంది. దాని కూతురు దానికి వస్తున్నాను అనుకున్నా. అది ఒడవడానికి చూస్తుంది. ఇందాక మైగాన్ మీద అటాక్ చేసింది, ఇప్పుడు నా మీదకి అటాక్ చేస్తుంది. అది రామపురం బీచ్ అయితే ఫినిష్ అయింది. బాగుంది, చాలా బాగుంది. మస్తు ఎంజాయ్ చేసాం. అదైతే క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే మాకు కెమెరా తీసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో మేమైతే పర్లేదు, బాగా ఎంజాయ్ చేసినాం. తెల్ల తెల్లగా అయినా ఉప్పు నీళ్ళు పడ్డాక. గైస్ రవాణా మూవీ ఉంది కదా, సో క్రాక్ మూవీ. రౌడీలు కూర్చొని అది ఫైటింగ్ అవుతుంది కదా లాస్ట్ మూమెంట్లో. సో ఇక్కడే అనమాట. రౌడీ నేమ్ అయితే గుర్తులేదు. జై రవేనా. బాగుంది బాగుందన్న, నిజంగా బాగుంది. ఇంకా లైటింగ్స్ వస్తున్నాయి కానీ అక్కడ కంటిన్యూస్గా లైట్స్ వస్తూనే ఉన్నాయి. మయా లైటింగ్స్ వస్తున్నాయి. నీ ఇంకా ఏంది వచ్చినప్పుడు అదే ఇంకా నీ ఇంకా లైట్ పడుతుందా. లైటింగ్స్గా అక్కడ చూడండి గైస్, లైటింగ్స్ ఎట్లా వస్తున్నాయి ఆడ.
అరే బాగుందిగా. ఇక్కడ కూడా వస్తుందిరా. లేదురా, అబ్జర్వ్ చేయి, ఇక్కడ రైట్ సైడ్ కూడా వస్తుంది. చూసావా? అదే అంటున్నా. మొత్తానికైతే ఫైనల్గా అయితే రామాపురం బీచ్ అయితే కంప్లీట్ అయింది. సో రేపు పొద్దున బాపట్ల చీరాల పోదామా బ్రో? చీరాల డౌట్ ఉందన్నమాట. సో బాపట్ల అయితే ఖచ్చితంగా వెళ్తాము. సో మొత్తానికైతే ఇది కంప్లీట్ అయిపోయింది. రామాపురం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. రేపైతే ఇక బాపట్లలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.